గవర్నర్ గారి ప్రసంగం అయితున్నంతసేపు నల్ల బ్యాడ్జీలు వేసుకొని కూర్చోకుండా నిల్చొని నిరసన తెలిపాం. ఎందుకు ఆ నిరసన అంటే మొట్టమొదలు గవర్నర్ స్పీచ్ మన అసెంబ్లీలో జరిగినప్పుడు, అసెంబ్లీ అంటే గుడి లాంటి అసెంబ్లీ, అలాంటి అసెంబ్లీలో మొట్టమొదలు గవర్నర్ స్పీచ్ రాసేది ఎవరు కాదు, క్యాబినెట్ రాసేది. మొట్టమొదలు గవర్నర్ స్పీచ్లోనే క్యాబినెట్ ఏం రాసినాదంటే, మేము 6 గ్యారంటీలు ఇప్పటివరకు ప్రశాంత్ రెడ్డి గారు కానీ కౌశిక్ గారు చెప్పిన ప్రజలకిచ్చిన వీళ్ళ 6 గ్యారంటీలు 420 హామీల గురించి మేము చట్టబద్ధత కల్పిస్తున్నాము. ఆ రోజు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖార్గే గారు వీళ్ళందరూ వచ్చి అదే పాట పాడినరు. అదే పాటని అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ఆ రోజు మొదటి గవర్నర్ స్పీచ్లోనే గవర్నర్ గారు ప్రసంగించిండ్రు. ఇవాళ 2.5 సంవత్సరాలు అయింది. 2.5 సంవత్సరాల తర్వాత 3 బడ్జెట్ల తర్వాత ఇప్పటి వరకు కూడా చట్టబద్ధత లేదు దానికి. అంటే అసెంబ్లీని కూడా వీళ్ళు ఒక జోక్గా, అసెంబ్లీనే కాదు పరిపాలన ఏ విధంగా అయితే ఉందో ఇవాళ జోక్ అయిపోయినది ప్రజలకి. అసెంబ్లీలో పెట్టింది కూడా వాళ్ళు ఆ చట్టబద్ధత ఇవ్వలేదు. కాబట్టే ఇవాళ నిరసనగా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. రైతులను మోసం చేసినారు, విద్యార్థులను మోసం చేసినారు, మహిళల్ని మోసం చేసినారు, మా బీడీ కార్మికులు, మా బీడీ అక్క చెల్లెల్ని దారుణంగా మోసం చేసినారు. కాబట్టి ఇవాళ నిరసనగా చట్టబద్ధత ఇప్పుడన్నా కల్పించండి అని చెప్పేసి మొత్తం బీఆర్ఎస్ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు గవర్నర్ గారు ప్రసంగించేంతసేపు కూడా నిల్చొని మా నిరసన తెలియజేసినాము. ఇప్పటికన్నా ఈ గవర్నమెంట్ నిద్ర లేస్తుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాము. మీరు ప్రజల్ని చేసిన మోసాన్ని ఇప్పటికన్నా చక్కబెట్టండి అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. గవర్నర్ గారు పాపం మొదటిసారి వస్తే ఆయనతో కూడా అబద్ధాలు చెప్పించినారు మీరు. దయచేసి పాపం ఇవాళ గవర్నర్ గారు ఆడిన అబద్ధాలకి ఆయన కూడా మళ్ళీ అన్ని దేవస్థానాలకు పోయి పాపం దర్శనం చేసుకొని రావాల్సిన పరిస్థితి. మీరెట్లా అయితే ఆ రోజు దేవుడి మీద ప్రమాణం చేసినారో మోసం చేసినారు ప్రజల్ని, ఇవాళ గవర్నర్ గారి పరిస్థితి కూడా అది తీసుకొచ్చినారని చెప్పి బాధతో చెప్తా ఉన్నాము. అందుకే ఇవాళ బీఆర్ఎస్ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులందరూ కూడా నిరసన తెలియజేస్తారు.